హలో, హాయ్, నమస్తే, నమస్కారం, అస్సలం వాలేకుమ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీక్ నేను చాలా మూవీస్ చూశాను, ఒక సిరీస్ చూశాను. చూడకుండా ఉండాల్సిందేమో, దాని గురించి చెప్తా. లాస్ట్ వీక్ నేను F1 మూవీ చూశాను బిగ్ స్క్రీన్లో. ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని వేరే మూవీతో కంపేర్ చేసుకొని లో ఫీల్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఈ వీక్ నేను థియేటర్స్కి వెళ్ళలేదు. అదొక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. థియేటర్లోనే చూడాలి. నాకు తెలిసి అది ఇంట్లో చూస్తే అంత ఫీల్ రాకపోవచ్చు. 4DX లో చూద్దామంటే టికెట్స్ అవైలబుల్ లేవు. OTTలో రిలీజ్ అయిన కొన్ని చూద్దామని చెప్పి చూడడం జరిగింది. అందులో ఫస్ట్ నేను చూసింది హెడ్ ఆఫ్ స్టేట్స్ జాన్ సీనా మూవీ, ప్రియాంక చోప్రా మూవీ, ఇడ్రిస్ ఎల్బా మూవీ. ఇక అర్థమైపోయి ఉంటుంది, అమెరికా ప్రెసిడెంట్, యూకే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లేన్లో ట్రావెల్ చేస్తుంటే ఒక విలన్ అటాక్ చేస్తాడు. వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఎలా వాపస్ వెళ్ళారు, ఇది స్టోరీ. దీనిలో యాక్షన్ ఉంది, జాన్ సీనా నుంచి చాలా కామెడీ ఉంది, చాలా బాగా చేశాడు జాన్ సీనా. ఇడ్రిస్ ఎల్బా ఆయన పార్ట్ ఆయన బాగా చేశాడు. షార్ట్ గా ఉన్న ప్రియాంక చోప్రా, షీ డిడ్ హ్యావ్ పార్ట్ అని చెప్పొచ్చు. మీకు నచ్చొచ్చు అన్న ఫీలింగ్. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది అనుకుంటా. గో అండ్ వాచ్ ఇఫ్ యూ లైక్. ఇంకొకటి ఒక దరిద్రమైన సిరీస్ అని చెప్పాను కదా, అది ఐరన్ హార్ట్ ఫ్రమ్ మార్వెల్ టెలివిజన్స్. వర్స్ట్ ఆఫ్ ద సిరీస్ దట్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్ అని చెప్పొచ్చు. వర్స్ట్, నాకు అస్సలు నచ్చలేదు. క్రింజ్, క్రాప్, బాలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మార్వెల్ నుంచి. ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ, వర్స్ట్ ప్లాట్స్ కానీ, ఇల్లాజికల్ షిట్, ఆల్ ఆఫ్ ఎనీథింగ్ దట్ కెన్ గో వర్స్ ఇస్ దేర్ ఇన్ దిస్ సిరీస్. యాక్చువల్లీ 6 ఎపిసోడ్స్ సిరీస్ అది అసలు బాగాలేదు. నేను కూర్చోవాల్సి వచ్చింది, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది ఈ సిరీస్ అయిపోయారు. మూవింగ్ ఆన్, ఈ వీక్ ఇంకొక హిందీ మూవీ చూసాను, కాళీధర్ లాపతా అని. OTTలో రిలీజ్ అయింది. అభిషేక్ బచ్చన్ చేశాడు క్యారెక్టర్. కాళీధర్ అనే వ్యక్తి కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయాక ఆయనకి హెల్త్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యి ఆయనని చూసుకోలేక వాళ్ళ ఇద్దరు చిన్న తమ్ముళ్ళు ఆయన ప్రాపర్టీ కోసం ఆయన దగ్గర నుంచి ఒక వేలు ముద్ర వేసేసుకొని ఆయనని వదిలించుకుందాం అనుకుంటారు. ఒక అటెంప్ట్ కి ట్రై చేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. సో ఆయన ఏం చేద్దామంటే, ఒక కాంపౌండర్ వచ్చి కుంభమేళా ఉండదు, ఒకటి వదిలేసేయండి అంటారు. కుంభమేళా తీసుకెళ్తారు, అక్కడ వదిలేస్తారు, తప్పించుకొని వస్తారు. కాకపోతే అఫీషియల్ గా ఉండడానికి కంప్లైంట్ చేస్తారు. వీళ్ళు వాపస్ వెళ్ళిపోతుంటే ఏమవుతుంది, అన్ఫార్చునేట్లీ వాళ్ళ కర్మాని మనం ఫీల్ అవ్వాలి. వాళ్ళ ప్రాపర్టీ పేపర్స్ అన్ని కాలిపోతాయి షార్ట్ సర్క్యూట్ వల్ల. సో వీళ్ళకి ఇప్పుడు అగైన్ వాళ్ళ అన్న అవసరం పడుతుంది ఆ ప్రాపర్టీ కోసం. సో వాళ్ళు ఈసారి యాక్చువల్గానే వాళ్ళ అన్న కోసం వెతకడానికి ట్రై చేయాల్సి వస్తుంది. ఈలోపు అభిషేక్ బచ్చన్ ఒక జర్నీలో వెళ్ళిపోతాడు. ఆయనకి మతిమరుపు కూడా ఉంటుంది, పార్కిన్సన్స్ లాగా హ్యాండ్ షేక్ అవుతూ ఉంటుంది. సో అతను వెళ్తున్న జర్నీలో ఒక అబ్బాయి కలుస్తాడు, చిన్న బాబు, ఒక గుడి దగ్గర. అతనితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కొన్ని మూమెంట్స్, ఎలా ఆయన కోరికలన్నీ తీర్చుకున్నాడు ఆ అబ్బాయి ద్వారా. దట్ ఈస్ వర్స్ట్ ఫ్రేమింగ్ అని చెప్పొచ్చు. ఐఎమ్ సారీ. ఎలా అతనికి తీయలేని కోరికలు ఏమైనా ఉంటే అవన్నీ రాసుకొని ఆ అబ్బాయి హెల్ప్ తీసుకొని ఫుల్ఫిల్ చేసుకుంటాడు. బేసిక్ ఫీల్ గుడ్ మూవీ, నాకైతే నచ్చింది. మీరు ఫీల్ గుడ్ మూవీస్ చూస్తాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెళ్ళి చూడొచ్చు. కమింగ్ డౌన్ టు తెలుగు, ఈ వీక్ సుహాస్ అండ్ కీర్తి సురేష్ స్టారర్ ఉప్పు కప్పు రంబు రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్ లో. బాగుంది, ఐ లైక్ ఇట్. మీరు పంచాయత్ సిరీస్ చూస్తుంటే అలాంటి టైప్ ఆఫ్ ఫీల్ గుడ్ మూవీ అన్నమాట ఇది కూడా. ప్లాట్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక శ్మశానంలో ప్లేస్ కోసం సుహాస్ అక్కడ కాటి కాపరి ఉంటాడు, ఈమె ఊరు పెద్ద అవుతుంది వాళ్ళ నాన్న చనిపోయాక. సో ఇది ప్లాట్ ఉంటుంది, వీళ్ళు అదంతా చేసుకొని చిన్న స్టోరీ లైన్ ఉంటుంది దాంట్లో. ఎలా ఆ సమస్యను తీర్చారు ఊరికి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, దానికి ఒక ప్రీ స్టోరీ ఉంటుంది. ఆ శ్మశానంలో మాత్రమే ఎందుకు పాతి పెట్టాలి అండ్ ఎందుకు పాతి పెట్టడం మాత్రమే జరుగుతుంది అక్కడ అనే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు స్టార్టింగ్ లోనే. పర్ఫార్మెన్స్ పరంగా చెప్తే సుహాస్ చాలా బాగా చేశాడు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ వస్తుంది సుహాస్ నుంచి, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కీర్తి సురేష్ దగ్గరికి వస్తే కొంచెం క్రింజ్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఇట్ షుడ్ హావ్ బీన్ ఎ బిట్ టోన్ డౌన్ అనిపించింది నాకు. మరి అంత ఓవర్ పర్ఫార్మెన్స్ కూడా అవసరం లేదు. ఎంత నైవ్ క్యారెక్టర్, ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ అయినా కానీ అలా టూ మచ్ ఓవర్ లాఫ్ కోసం చాలా ఓవర్ గా చేపించినట్టు అనిపించింది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అలా మూవీలో ఓవర్ యాక్షన్ చేస్తారు లాఫ్స్ కోసం. అంటే అది అవసరం లేదు అనిపించింది. నీవు ఒక ప్లాట్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కాన్వర్సేషన్ వల్ల కూడా లాఫ్స్ రావచ్చు, అంత అవసరం లేదు అనిపించింది. మూవీలో బాబు మోహన్ గారు చాలా బాగా చేశారు. ఇంకొక క్రింజ్ క్యారెక్టర్ ఒకటి ఏది చెప్పొచ్చు అంటే, మన నిజం మూవీలో మహేష్ బాబు గారు మదర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో, ఇందులో కూడా సుహాస్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేశారు. ఎందుకో ఆమె సెట్ అవ్వట్ల. ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ ఆమె మాట్లాడుతుంటే గానీ, ఆ క్యారెక్టర్ యాక్టింగ్ గానీ, బారింగ్ దట్ దెర్ ఆర్ ఎ ఫ్యూ హీరోయిన్ దేర్ క్యారెక్టర్స్, అవి అవసరం లేదు అనిపించింది. కామెడీ కోసం చాలా ట్రై చేశారు, అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యింది కొన్ని చోట్ల అయితే. మూవీ అయితే నైస్ వాచ్, టైం పాస్ అయిపోతుంది, చూడొచ్చు. యా, దట్స్ ఇట్, నథింగ్ మచ్. బట్ నా పరంగా అయితే మూవీ బాగుంది. మీకు కూడా నచ్చొచ్చు ఇఫ్ యూ ఆర్ ఇంటూ దట్ సార్ట్ ఆఫ్ మూవీస్. ఇది కాదు అంటే యూ కెన్ అవాయిడ్ ఇట్. నాకు చూసిన టాక్ ప్రకారం అయితే ఈ వీక్ రిలీజ్ అయిన థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఏవి బాలేవు అని ఉంది. సో అవాయిడ్ చేస్తున్నాను నేను వెళ్ళకుండా.
ఇంకా మీ ఇష్టం. మీకు ఓటీటీలో అవైలబుల్ ఉన్నాయి మూవీస్ కాబట్టి చూడాలి అనుకుంటే చూడొచ్చు. లేదు అంటే యువర్ విష్. ఆల్రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా వ్యూస్ ఉంటే కామెంట్లో చెప్పండి. అంటిల్ దెన్